రైతుల ధాన్యం 1/4 వంతు కూడా ఐకేపీ సెంటర్లో కొనలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంపీలను రైతులు రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులు తుమ్మల మురళీధర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి నేడు మీడియా సమావేశం నిర్వహించారు. అవినీతి సొమ్ముతో అధికారంలోకి వచ్చి ఆలేరు అభివృద్ధిని అటకెక్కించారని ఆయన ఆరోపించారు. మార్కెట్లో వడ్లు మూలుతున్నాయి, వడ్లను కొనలేకపోయిందని అన్నారు. ఇలాంటి సందర్భంలో బీజేపీ పార్టీని ప్రజలకు ఆశాకరంగా కనబడుతుందని, ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురుగా చూపించడానికి హైదరాబాద్లో మే 10న జరిగే బీజేపీ సభకు ప్రధాని మోడీ రానున్నారని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా నాయకురాల మాధురి, కామిటికారి కృష్ణ, బడుగు జహంగీర్, గంగేష్ నరసింహారెడ్డి, సముద్రాల కల్పన తదితరులు పాల్గొన్నారు. తానుకున్నటువంటి 2 ముక్కలు, ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చెందిందే స్పెక్ట్రా వెంచర్ తోటి. స్పెక్ట్రా వెంచర్లో ఇద్దరు కూడా భాగస్వాములు. మరి అనేక అక్రమాలకు పాల్పడి ఈరోజు మరి కోట్లకు పడిగెత్తిరు. ఆ కోట్లకు పడిగెత్తి ఆ యొక్క డబ్బులతోటే మరి ప్రజలను కొని ఓట్లు ఇప్పించుకోవాలన్న ఆలోచనతో మరి దుర్మార్గమైన అవినీతి పరిపాలన సాగించడం జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ పరిపాలన అటకెక్కించడం జరిగింది. ఈరోజు వడ్ల విషయంలో కూడా, రైతుల విషయంలో కూడా వడ్లు కొనుగోలు మొత్తం కూడా నిలిచిపోయింది. 1/4 వంతు కూడా వడ్లను కొనలేకపోయిర్రు. భవిష్యత్తులో రైతులు వాళ్ళను రాళ్ళ తీసుకొని కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లలో వడ్లు మూలుగుతున్నాయి. ఐకేపీ సెంటర్లో పూర్తిగా విఫలమైంది. కలెక్టరు, జేసీ ఎవరు కూడా ఏం చేసే పరిస్థితిలో లేరు. అత్యంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంకొక వారం రోజులు అయితే ఇక్కడున్న బీర్ లైలేని కానీ, మరి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఉరికించి కొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి వెంటనే వడ్ల కొనుగోలు కూడా జరపాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఎక్కువగా కూడా మనం ఇప్పుడు పెట్టుకున్న ప్రెస్ మీట్ ఏంటిదంటే మొత్తం మీద చలో హైదరాబాద్. ఆ చలో హైదరాబాద్కు మరి ఎక్కువ సంఖ్యలో మన కార్యకర్తలంతా కూడా, మరి అన్ని పార్టీలు కూడా విఫలమైనాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆశాకిరణంగా అవుపడుతుంది. కాబట్టి అందరం కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి వెంట ఉండి మరి భారతదేశాన్ని విశ్వగురుగా నిలపడానికి కృషి చేయాలని అందరికీ పిలుపునిస్తున్నాను. జై హింద్, భారత్ మాతకి జై.